ఒక విలేజ్లో అరుణ్ అనే చలాకీ పిల్లవాడు వాళ్ళ నాన్నమ్మ తాతయ్య దగ్గర చాలా ఆనందంగా ఉండేవాడు. అరుణ్ వాళ్ళ తోటలో చిన్న చిన్న కోళ్లుతో ఆడుకునేవాడు. ఒక రోజు అరుణ్ వాళ్ళ తాతయ్యతో చికెన్ స్టోర్కి వెళ్లాడు. అక్కడ ఉన్న పరిస్థితిని చూసి అరుణ్ చాలా భయపడ్డాడు. మాంసం కొట్టే వ్యాపారిని చూసి అరుణ్ చాలా కంగారుపడ్డాడు. ఆ మాంసం కొట్టే అతను చాలా భయంకరంగా ఉన్నాడు. అక్కడ పరిస్థితిని చూసి అరుణ్ భయంతో ఏడవడం మొదలు పెట్టాడు. అరుణ్ వాళ్ళ తాతయ్య ఏమైంది నాన్న అని అడుగుతాడు. అప్పుడు అరుణ్ ఆ అంకుల్ ఎందుకు ఆ కోడిని చంపుతున్నారు అని అమాయకంగా ఏడుస్తూ అడిగాడు. అప్పుడు అరుణ్ వాళ్ళ తాతయ్య, వాళ్ళు బ్రతకడానికి ఇది వాళ్ళ బ్రతుకుతెరువు అని చెప్తాడు. అప్పుడు అరుణ్ వాళ్ళ తాతయ్యతో వాళ్ళు బ్రతకడం కోసం వీటిని ఎందుకు చంపడం అని తాతయ్యని అడుగుతాడు. అప్పుడు అరుణ్ వాళ్ళ తాతయ్య అక్కడ ఉన్న అన్ని కోళ్లను తన మనవడు కోసం కొంటాడు. అక్కడి నుండి అరుణ్ వాళ్ళ తాతయ్య ఆనందంగా ఇంటికి తిరిగి అకస్తారు. అరుణ్ ఎప్పటిలాగానే ఆ కోళ్లతో వాళ్ళ తోటలో ఆనందంగా ఆడుకుంటుంటాడు.